హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్ లేదా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లలో వివిధ సెక్రటేరియట్లలో గ్రామ సెక్రటేరియట్లలో 49 ఆశా వర్కర్స్ పోస్ట్ భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులైతే ఆహ్వానించడం అయితే జరుగుతుందండి. 25 నుంచి 45 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవచ్చు. మరి దరఖాస్తుదారులు తమ వార్డు సెక్రటేరియట్లో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్కి దరఖాస్తు ఫారంలు అయితే సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 4వ తారీఖు మాత్రమే అండి, అందరూ కూడా గమనించాలి. ఎండ్ డేట్ ఇక్కడ మాత్రం 6వ తారీఖు అని ఇచ్చారు. మరి చూద్దాము ఒకసారి అఫీషియల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం మనము. ఇది అఫీషియల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? యా. ఇక చూసినట్లయితే మనకి ఇది మనకు విజయవాడ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ని అయితే రావడం జరిగింది. ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. 6వ తారీఖు ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ ఇష్యూ అనేది 6వ తారీఖు. లాస్ట్ డేట్ వచ్చేసి 4వ తారీఖు అండి. ఓకేనా? అప్లికేషన్స్ రిసిప్ట్ డేట్ 4వ తారీఖుగానే మనము చెప్పుకోవచ్చు. అంటే రేపటితో అవకాశం అయితే ముగియబోతుంది. అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక మనం డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే దీనికి కేవలం 10వ తరగతి మాత్రమే అండి, అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది చూడండి. మీ యొక్క మున్సిపాలిటీ పేరు, ఓకే, మీరు ఏ వార్డు క్రిందికి చెందుతారు, అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. కావాల్సిన అర్హతలు తప్పనిసరిగా మహిళా అభ్యర్థి సంబంధిత స్లామ్ లేదా వార్డులో నివసిస్తూ 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండాలి. వితంతువులు, విడాకులు పొందిన భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రాయులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలుగు బాగా చదవడము, రాయడము తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యము, సంక్షేమం, పారిశుద్ధ్య, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై చక్కటి అవగాహన అయితే కలిగి ఉండాలి. ఓకేనా? మరి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల నందు చేస్తున్న వారికి కొంచెం ప్రాధాన్యత అయితే ఇవ్వడము జరుగుతుంది. 10వ తరగతి చదివినటువంటి మహిళా అభ్యర్థులకు సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తుతో పాటు అందజేయవలసిన ధృవపత్రాలు, నివాస ధృవీకరణ పత్రము, ఓకేనా, నెక్స్ట్ దాంతోపాటు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఇవన్నీ కూడా పొందుపరిచినా సరిపోతుంది. 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన అనుభవం ఉన్న కాపీ, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవీకరణ పత్రాలు. అంటే ఎవరైనా వారికి కనుక 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నట్లయితే వారందరికీ కూడా టీకాలు వేయించాము అన్నట్లుగా తెలిపేటువంటి ఒక ధృవీకరణ పత్రం అండి. ఎందుకోసం అండి? మనము కరెక్ట్ ఫాలో అయ్యామా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఓకే, ఇది మరి అప్లికేషన్ ఫామ్ అండి. దీన్ని ఫిల్ చేసి డైరెక్ట్ మీరు తీసుకెళ్ళి ఇవ్వడము జరుగుతుందండి. ఓకే, మెడికల్ ఆఫీసర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వారి నుంచి మేము స్వీకరించాము అనేటువంటి అంశం పైన ఆ మెడికల్ ఆఫీసర్ అయితే మీకు ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? పూర్తిగా ఇది మెరిట్ ఆధారంగానే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10వ తరగతి మెరిట్ ఆధారంగా అందరూ కూడా గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేయండి ఫ్రెండ్స్. లేదా మీరు ఏదైనా జిల్లాలో ఉన్నట్లయితే ఆ జిల్లా పేరు మెన్షన్ చేయండి. మీ జిల్లాలో వచ్చినప్పుడు కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.